సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరో 40 మంది సెక్యూరిటీని కొత్తగా నియమించుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే Z+ కేటగిరీలో 58 మందిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ కూడా ఆయన మరో 40 మంది అదనంగా సెక్యూరిటీని నియమించుకోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటారు. అట్లాగే కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా జరుగుతున్నా కూడా ఇంకా ఏదో బురద జల్లేలనే చేసే ప్రయత్నాలు అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేకపోతే వైసీపీ నాయకులు కానివ్వండి, ఎలా చూడాలి ఏంటి? ముందుగా మీడియా వారికి నమస్కారాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలు ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ 1 ఇయర్ రాగానే ప్రభుత్వంలో బ్యాడ్ వచ్చేసింది, ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పేసి అల్లరేశారు. మా నాయకుడు ఏది చేసినా కూడా ఒక స్టాండర్డ్గా, అంటే ఒక విజన్ ఉన్న నాయకుడికి ఉన్న లక్షణాలు అయ్యి ఆయన ఒక 1 by 1 ఒక్కొక్క కార్యక్రమాన్ని స్టాండర్డ్గా నిర్వహించుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి పెన్షన్లు, ఫస్ట్ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా ఈ విధంగా శాలరీలు ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలా లేవు. మా నాయకుడు 1వ తారీఖున డోర్ కొట్టి ఇచ్చేస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, అన్నమాట నిలబెట్టుకున్నాడు. తర్వాత తల్లికి వందనం, పిల్లలందరికీ ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చాడు, కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమంది. రామానాయుడు గారు నీకు 10,000 అన్నానని చెప్పాడని చెప్పి దాన్ని ఒక వైరల్ చేసేసి ఒక మొత్తాన్ని చూపించాడు. ఎగతాళి చేసినందుకు ఈరోజు ప్రతి తల్లి చెబుతుంది, మాకు ఇంట్లో మాకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు బాబు గారు, మాకు 15,000 రూపాయలు మాకు అందరికీ పడుతున్నాయి, మాకు ఎక్కడ కూడా అన్యాయం జరిగేది, బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ, మా నాయకుడు రైతుకి 1 ఇయర్కి వచ్చేసి 20,000 రూపాయలు అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ విడత 7,000 వేసాడు. రైతు కళ్ళల్లో ఆనందం చూడలేక అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడు. సార్ ఇదేంటి, వీళ్ళు ఆర్థిక లో బడ్జెట్లో ఉన్నా కూడా ఈ విధంగా నెరవేరుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం, ఇంకా మనం ఏమైపోతాం, మన పరిస్థితి ఏంటి అన్నాడు. లిక్కర్ స్కామ్, చీప్, అసలు లిక్కర్ అనేది నేను వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధం చేస్తానన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం చేయడం కాదు, మద్యపానాన్ని అభివృద్ధి చేశాడు. ఎట్లా అంటే లిక్కర్ మన ఈ బ్రాండ్ లేని కల్తీ మద్యం బ్రాండ్ లేని చేసి ఈ విధంగా కోట్లు చేశాడు. వెంకటేష్ నాయుడు అనే వాడి ద్వారాగా వాడు ఒక ఆఫ్టర్ ఆల్ అసలుకి సంవత్సరానికి వచ్చేసి 5 లక్షలు కూడా ఇన్కమ్ లేని వ్యక్తి ఈరోజు ఒక్కో బాక్స్లో కోట్లు 5 లక్షలు ఇన్కమ్ లేనోడు మొన్న కేటీఆర్ బర్త్డేకి 10 లక్షలు పెట్టి యాడ్ అయిపించాడు. 10 లక్షలు పెట్టి యాడ్ ఎయిర్పోర్ట్ లో సినీ నటి తమన్నా గారితో అతను సెల్ఫీ, అతను స్థాయి ఏంటి, అతను ఏంటి, ఈరోజు కోట్లు అభివృద్ధి ఆ విధంగా తీసుకెళ్ళిపోవటువంటి ఇంత స్కామ్ జరుగుతుంది. పబ్లిక్ చూస్తానున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మీటింగ్లో కూడా ఏది చెప్పాలన్నా కూడా ఆయన సెక్యూరిటీ ఉన్నారు 100 మంది, ఇంకా ఆయన అనుచరులు వస్తారు, వేల కార్లు వస్తారు. ఈ జనం సరిపోతారు, ప్రజలైతే ఎక్కడ ఎవరు లేరు. ఎందుకంటే పెట్టుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు చెబుదామని వెళ్తున్నాడు. ఎవరన్నా కానీ రాళ్లతో కానీ ఏదైనా దాడి చేశారనుకో అవి కాపాడకూడదు కోసం ఇలాంటి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఆయన సెక్యూరిటీ 100 మంది దేనికంటే 58 మంది ఆల్రెడీ నువ్వు Z+ కేటగిరీలో ఉన్నావు, ఇంతమంది దేనికంటే 100 మంది నీకున్నారు. తర్వాత నీ అనుచరులు వస్తారు, నీ వీళ్ళే కనబడతారు. నిన్న మొన్న ఒక మీటింగ్ లో నెల్లూరులో ఒక నాగరాజు, ఒక వ్యక్తి నాగరాజు ఇక్కడ జనమే లేరు, ఫెయిల్ అయిపోతాం, ఇక్కడ జనమే లేరు అన్నారు, వైరల్ అయింది మీడియాలో కూడా. అంబటి రాంబాబు ఒక మీటింగ్ చెబితే ఒకడు అన్నాడు రబ్బా అన్నాడు. అరే బాబు నీకు దండం పెడతారా బాబు, రబ్బా ఇప్పుడు ఇంతవరకు తెచ్చారు అని చెప్పి అంబటి రాంబాబుకి అయితే నరాల వణుకు పుడుతుంది. ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని ఒక్కళ్ళు వైసీపీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు భయపడుతున్నారండి. పేరు నాని మొన్నటి దాకా వాయిస్ ఇచ్చినోడు ఇలా ఎక్కలేడు. ఎవరండి వీళ్ళు, ముందు ఇటు తిరిగి మనం లోపలికి వెళ్తాము, మనం ఏదో మాట్లాడాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. చెప్తే చంద్రబాబు నాయుడు గారు రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రతిదీ నెరవేరుస్తాడు. డిప్యూటీ సీఎం గారు కూడా ఒప్పుకోడు. చంద్రబాబు నాయుడు గారు మన అన్నయ్య అని మనం నెరవేర్చాలి, మళ్ళీ అట్లా అయితేనే మన ప్రభుత్వంలో మనం కొనసాగలుగుతాం ఆయన ఒప్పుకోడు. మాట ఇచ్చిన మాట తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. విద్యాశాఖ మినిస్టర్, ఐటీ మినిస్టర్లు ఉన్నారు. ఆదిమూలపు సురేష్ చేశాడు, బొత్స సత్యనారాయణ చేశాడు. వాళ్ళ పిల్లలకి షూ ఏంటి, టై ఏంటి, బట్టలు ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటని ఏనాడని ఆలోచించారా? ఎక్కడ ఆలోచించిన దాఖలా లేవు. ఇదే మా లోకేష్ బాబు ప్రతి స్కూల్కి వెళ్ళి స్కూల్ ఎలా ఉంది, టీచర్ ఎలా బోధిస్తున్నారు, వాళ్ళకి ఫుడ్ ఏంటి, సన్న బియ్యంతో పెడుతున్నారా, వాళ్ళకి సరైన ఫుడ్ ఇస్తున్నారా? తండ్రి కొడుకులు బాబు గారు ఇద్దరు కూర్చుంటే తండ్రి గారు ప్లేట్ తీసుకొని ఎవరికి ఇవ్వకుండా తీసుకెళ్ళాడు. విధనున్న నాయకుడు అండి. అంతేగాని ఇప్పుడు ఈయన గుడికి వెళ్తే కొబ్బరికాయ కూడా రాయి పైకి తీసుకుని కొట్టాడు. అంటే ఆయన ఒళ్ళు కూడా ఆయన ఉంచుకోలేని పరిస్థితి. మా లోకేష్ బాబు అలా కాదు. రెడ్ బుక్ అంటే ఇవాళ ప్రతి ఒక్క వైసీపీ నాయకులు నరాల్లో వణుకు పడుతుందండి. రెడ్ బుక్ అంటే ఎందుకు భయం? ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మా కార్యకర్తలను అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడదు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేలాగైతే రోజా గారు ఎగరేసి తంతం, లేకపోతే గాల్లో వచ్చారు డాష్ అని మాట్లాడడం కానీ, లేకపోతే అంబటి రాంబాబు అసలు పోలీసులు బారికేడ్లు ఎత్తేసి వాళ్ళ మీద దౌర్జన్యం
దౌర్జన్యాలు చేయడం కానీ లేదా మీరు చెప్పిన అదే ఆ పేరు నాని కానీ మొన్నటిదాకా అసలు ఏం పీక్కుంటారు అన్నట్టు మాట్లాడిన విధానం కానీ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారా? సార్ రెడ్ బుక్ రాజ్యాంగం మా బాబు లోకేష్ బాబు గారు కానీ ఆ రెడ్ బుక్లో రాసిన పేర్లన్నీ చేయాలండి. ఈ పాటికి అందరూ చాలామంది జైల్లోకి వెళ్ళేవాళ్ళండి. ఆ విధంగా వెళ్తున్నా మా నాయకుడు ఎవరు ఏం తప్పులు చేశారు, ఆ తప్పుల నిజాయితీ ఏంటి, దాంట్లో నిజం ఉందా లేదా, ఈ మనం చేస్తే మనం ఫెయిల్ అవ్వకూడదు, మనం ఎవరిని అరెస్ట్ చేయాలన్నా కూడా. అంతేగాని ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చాలా ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా హత్యలు కానీ ఎక్కడైనా దారుణాలు చేసిన దాఖలు లేవు. వీడు మన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆ విధంగా ఒక మహిళని నువ్వు ఆ విధంగా మాట్లాడుతూ తప్పు అని ఖండించబోగా అతను పలకరెత్తాకి వెళ్ళాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పైడర్ సినిమా ఉందండి మహేష్ బాబు గారిది, ఆ టైపులో శవం గారు కూడా వెళ్ళి నవ్వుతూ ఉంటాడు. వాళ్ళని పలకరించి బాధపడతాం కాకుండా వాళ్ళు నవ్వుతూ ఉంటాడు. ఏదో మరి ఆయన ఏంటో పాపం ఆయన విధంగా ఏంటో తెలియదు. అంటే తండ్రి గారు పోయినప్పుడే అలా చేసినప్పుడు మిగతా పోతే పెద్ద లెక్కేమంతలేగానండి. ఆయన అంతే, ఆయన నైజాం అంతే. సో మొత్తం మీద ఈ అంటే కొత్త సైన్యాన్ని తీసుకుని ఏదో ప్రైవేట్ సైన్యాన్ని ఇంకా చేర్చుకొని ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు అంటే మళ్ళీ ఏదో పాదయాత్ర కూడా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జనాలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారా? అసలు జనాలు రారండి ఈయనకి. జనాలు రిసీవ్ చేసుకునే విధానం ఏది? ఎక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసింది? కూటమి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందా? తప్పు చేస్తే జనాలు రిసీవ్ చేసుకుంటారు. తప్పు వచ్చింది బాబు నువ్వు ఉన్నప్పుడే బాగుంది ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు అన్యాయం జరిగింది అన్న పెయిడ్ ఆర్టిస్టులు నువ్వు చెప్పిస్తున్నావు. పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు బయట మొత్తం చెప్తుంటే పక్కా వైసీపీ వాళ్ళు నీతో ఫోటో దిగిన వాళ్ళు ఏం జరిగిన వాళ్ళతో చెప్పిస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు స్వచ్ఛందంగా చెప్పాలి. ఏదైనా ఏ విషయం అయినా కానీ స్వచ్ఛందంగా చెప్పాలి. తప్పు చేస్తే మేము తప్పని ఒప్పుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.